దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానివ్వమని పోరాడింది కమ్యూనిస్టుల పార్టీ అని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. ఖమ్మంలో జరిగిన సిపిఐ శత వసంతాల ముగింపు ఉత్సవాల సన్నాహక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సిపిఐ 100 ఏళ్ల చరిత్రలో ఈ దేశంలో ఎన్నో మార్పులకు నాంది పలికింది అన్నారు నారాయణ. జమ్మూ కశ్మీర్, పంజాబ్లో వేర్పాటువాద ఉద్యమాలతో ఈశాన్య రాష్ట్రాలు విడిపోతాయని డిమాండ్ చేసినప్పుడు కమ్యూనిస్టు యోధులు ముందుండి పోరాడి ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. దేశం కోసం, అణగారిన వర్గాల కోసం, దళితుల కోసం పోరాడేది ఎర్ర జెండానేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పుకొచ్చారు. రాబోయే 100 సంవత్సరాల ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిపిస్తామని చెప్పేసిన ఉత్సాహం వాతావరణం వచ్చింది. వారికి ఆరోగ్యం సహకరించకపోయినా కాంబినేషన్ చూడాలనే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ శతవోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన తర్వాత ఆయనకు ఉత్సాహం ఇంకా పెరిగింది. బహుశా ఇంకొక 10 ఏళ్ళు ఆయన జీవితం పెరుగుతుంది నమ్మకం. కమ్యూనిస్టుకి మందు ఇదే కదా, అందరూ హాస్పిటల్లో మందులు తీసుకుంటారు, మనకు మాసిజం మందు ఇస్తుంది. ఆ మాసిజం మందు ద్వారా బతుకుతూ ఉంటాం. అందుకనే మేము కూడా 70 ఏళ్ళ పైన తగ్గిపోదాము, మనం ఎక్కువ బతికితే కొత్త వాళ్ళు రారని చెప్పేసి అని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ మొట్టమొదట ఖమ్మంలో ఈ ఉత్సవాలు జరిపిస్తారంటే నాకు అంత పెద్ద సముఖత లేదు, మారుమూలని. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఇప్పుడు నాకు ఇది సముచితమైనటువంటి స్థలం అని చెప్పిన అర్థమైంది. ఎందుకంటే నిజాం నరేంద్ర పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఆనాడు ఆంధ్ర మహాసభ వేదికగా తెలంగాణ నిజాం నరేంద్ర పాలనకు వ్యతిరేకంగా వేదిక అయింది. ఆంధ్ర మహాసభ ద్వారా ప్రజల్ని సమీకరించింది కమ్యూనిస్ట్ పార్టీ. చివరగా ఈ ఖమ్మం టౌన్లోనే ఆంధ్ర మహాసభ జరిగి ఆ మహాసభలో ఈ నిజామును కూల్చేయడానికి సాయుధ పోరాటం చేస్తానని తీర్మానం చేసింది కూడా ఈ ఖమ్మం గడ్డే. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో పుట్టినటువంటి పార్టీని అధికారికంగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ తారీఖుని ఆ పార్టీగా రేపు డిసెంబర్ 26 నాటికి ఈ భారత గడ్డపైన 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న పార్టీ మన పార్టీ. మరోవైపు ఇంకొకరు కూడా 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆర్ఎస్ఎస్ పేరుతో ఈ భారతదేశంలో పుట్టినటువంటి మరొక సంస్థ ఉంది. దాని భావజాలమే వాళ్ళ బీజేపీ. వారు అధికారంలో ఉన్నారు. దానికి కూడా 100 ఏళ్ళు అవుతుంది. పత్రికల్లో రాస్తున్నారు ఈ 100 సంవత్సరాలు రెండు కూడా ఒకే వయస్సు. మరి ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ ముందుకు ఎలా వెళ్ళింది, కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు వెనక ఉందని చెప్పి రాస్తా ఉన్నారు. ఇది ఆలోచన చేయవలసినటువంటి త్వరడం సమయం. మీ అందరికీ నేను మనవి చేసేది, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుక, ఆర్ఎస్ఎస్ పుట్టుక, ఈ రెండింటినీ మనం తులనాత్మకంగా రిలేటివ్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అదేవిధంగా ప్రపంచంలో ఒక పేదవాడి ఆకలి బాధలు తీర్చడం కోసం తాము సమిధులుగా మారి తమ రక్తంతో ఈ జెండాను ఎరుకెక్కించిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ప్రపంచంలో ఉంది, భారతదేశంలో ఉంది.